వెజ్ ఆమ్లెట్ తయారీ విధానం చూద్దాము. ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్దను వేసుకుంటాము. 3 స్పూన్లు శనగపిండి వేసుకుందాము. కొన్ని వాటర్ తీసుకొని కొంచెం ముద్దగా కలుపుకుందాము. ఇందులోనే 1 స్పూన్ మైదాపిండి వేసుకొని మరికొంత వాటర్ వేసుకొని కలుపుకుందాము. శుభ్రంగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని పలుచగా చేత్తో అద్దుకొని మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఉడికింది ఒకవైపు, దీన్ని మళ్ళీ రెండో వైపు తిప్పుకొని కాసేపు మూత పెట్టుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఎంతో రుచికరమైనటువంటి వెజ్ ఆమ్లెట్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.